హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలుగు మెథడాలజీ అనే అంశంలో భాగంగా మనం విద్య, సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు అన్న యూనిట్ నుంచి ఇది వరకు 47 బిట్లను ప్రాక్టీస్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ప్రీవియస్ బిట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, తెలుగు మెథడాలజీ ఉంటుంది. అందులో మీరు ప్రీవియస్ బిట్స్ని పొందగలరు. అలాగే డిస్క్రిప్షన్లో కింద వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూపు వాటి యొక్క లింక్స్ని కూడా ప్రొవైడ్ చేశాను. వాటిలో వెళ్ళి జాయిన్ అవ్వండి. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క 48వ బిట్ నుంచి మరికొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. 48వ బిట్ నుంచి ఈ వీడియోలో మనం మరికొన్ని బిట్స్ని స్టడీ చేద్దాం. బిట్ నెంబర్ 48. సూక్ష్మ బోధన రూపకల్పనకు ఆధారం క్రింది వాటిలో ఏది? సూక్ష్మ బోధన రూపకల్పనకు ఆధారం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 కార్యసాధక నిబంధన సూత్రం. అంటే స్కిన్నర్ అనబడేటటువంటి శాస్త్రవేత్త, మనోవిజ్ఞానవేత్త రూపొందించిన కార్యసాధక నిబంధన సూత్రం. స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన సూత్రం ఆధారంగా మైక్రో టీచింగ్ అనేది రూపొందించబడింది. ఇకపోతే 49వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే, ఛాత్రోపాధ్యాయుల బోధన పరిమితులను పరిశీలించి లోపాలను గుర్తించి నివారించడానికి ప్రయత్నించేది క్రింది వాటిలో ఏది? చూడండి, ఛాత్రోపాధ్యాయుల బోధన పరిమితులను పరిశీలించి లోపాలను గుర్తించి నివారించడానికి ప్రయత్నం చేసేది క్రింది వాటిలో ఏది అన్నది బిట్టు. మీకు అందరికీ తెలిసిందే, మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన సరైనటువంటి జవాబు. ఇక 50వ బిట్టు, బోధన అంశం, బోధనా కాలం, తరగతి పరిమాణం. చూడండి, బోధించవలసినటువంటి అంశం, ఆ అంశంని ఎంతకాలంలో బోధించాలి, బోధన కాలం, తరగతి గది యొక్క పరిమాణం, సాధించవలసినటువంటి నైపుణ్యం. ఇవన్నీ కూడా ఈ 4 అంశాలు, ప్రధానంగా ఈ 4 అంశాలు పరిమితంగా ఉండేది క్రింది వాటిలో ఏది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4 సూక్ష్మ బోధన సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 51. 51వ బిట్టు, సూక్ష్మ బోధన విధానంని 3 దశలుగా వర్గీకరించిన వారు ఎవరు? చూడండి, సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ ఏదైతే ఉందో దీన్ని 3 దశలుగా వర్గీకరించిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి అన్నది బిట్టు. జవాబు జేసీ క్లిఫ్ట్ అనేది సరైనటువంటి జవాబు. క్లిఫ్ట్, సింపుల్గా క్లిప్పు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లిప్పు, జేసీ క్లిప్పు అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 52వ బిట్టు, సూక్ష్మ బోధన విధానంలో ఛాత్రోపాధ్యాయులు అనుసరించటానికి తగిన నమూనాలను ఎంచుకొని నైపుణ్య అభ్యసనానికి ఉద్యుక్తులవ్వడం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? బిట్టు మరోసారి, సూక్ష్మ బోధన విధానంలో ఛాత్రోపాధ్యాయులు అనుకరించడానికి తగిన నమూనాలను ఎంచుకొని నైపుణ్య అభ్యసనానికి ఉద్యుక్తులు అవడము, దీన్ని ఏమంటారు? ఈ విధానాన్ని ఏమంటారు? జవాబు మోడలింగ్ అని చెప్పి అంటారు. మోడలింగ్ అంటే ఏంటండి? మైక్రో టీచింగ్లో ఛాత్రోపాధ్యాయులు తగిన నమూనాలను ఎంచుకొని ఆయా నైపుణ్యాలు అభ్యసనానికి
ఉద్యుక్తులు అయ్యే విధానంని మోడలింగ్ అని చెప్పి అంటారు. 53వ బిట్టు మోడలింగ్ అనేది ఇక్కడ మన తెలుగు మెథడాలజీ టెర్మినాలజీలో మోడలింగ్ అనేది సూక్ష్మ బోధన విధానంలో ఈ దశకు చెందుతుంది. జవాబు జ్ఞాన సముపార్జన దశ సరైనటువంటి జవాబు. జ్ఞాన సముపార్జన దశ. మోడలింగ్ సూక్ష్మ బోధన విధానంలో జ్ఞాన సముపార్జన దశకు చెందుతుంది. 54వ బిట్టు నైపుణ్యాల ఎంపిక, వివరణ, ప్రదర్శన, సహఛాత్రులతో చర్చ అనేవి సూక్ష్మ బోధన విధానంలో ఈ దశలోకి వస్తాయి. బిట్టు మరోసారి. నైపుణ్యాల ఎంపిక, నైపుణ్యాల వివరణ, నైపుణ్యాల ప్రదర్శన, సహఛాత్రులతో చర్చ ఇవి సూక్ష్మ బోధన విధానంలో ఏ దశలోకి వస్తాయి? జవాబు జ్ఞాన సముపార్జన దశలోకి వస్తాయి. జ్ఞాన సముపార్జన దశ. సూక్ష్మ బోధన విధానంలో 3 దశలు ఉంటాయి కదా, అందులో ఒకటి జ్ఞాన సముపార్జన దశలోకి ఇవన్నీ కూడా వస్తాయి. 55వ బిట్టు మనం పరిశీలన చేసినట్లయితే సూక్ష్మ బోధన విధానంలోని ఈ దశలో ఛాత్రోపాధ్యాయులు పాఠ్య పథకంని రూపొందించి బోధిస్తారు. ఛాత్రోపాధ్యాయులు పాఠ్య పథకంని రూపొందించి బోధించే సూక్ష్మ బోధన దశ క్రింది వాటిలో ఏది అన్నది ఇక్కడ బిట్టు. సరైన జవాబు నైపుణ్య సముపార్జన దశ. నైపుణ్య సముపార్జన దశ సరైనటువంటి జవాబు. 56వ బిట్టు పాఠ్య పథక రచన, బోధన, పరిపుష్టి. ఇక్కడ పాఠ్య పథకం ఏదైతే ఉందో దీని యొక్క రచన, బోధన, పరిపుష్టి అనేవి సూక్ష్మ బోధనలో ఏ దశ క్రిందకి వస్తాయి అన్నది బిట్టు. జవాబు నైపుణ్య సముపార్జన దశ క్రిందకి వస్తాయి. ఇకపోతే బిట్ నెంబర్ 57 నైపుణ్య సాధనకు శ్రమించే దశ. నైపుణ్య సాధనకు అంటే మైక్రో టీచింగ్లో నైపుణ్య సాధనకు శ్రమించే దశ క్రింది వాటిలో ఏది? జవాబు నైపుణ్య సముపార్జన దశ. బిట్ నెంబర్ 58 ఆర్జిత నైపుణ్యాలు, సంశ్లేషణ, స్థూల బోధన అనేవి సూక్ష్మ బోధనలో ఈ దశలో వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో తెలుగు కంటెంట్తో వారు ఈ తెలుగు సాంస్కృతిక అకాడమీ, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి ప్రచురణ అంటే గవర్నమెంట్ పుస్తకం అండి ఇది. దీన్ని తీసుకోండి, తప్పనిసరిగా తీసుకోండి, మంచి ప్రయోజనం ఉంటుంది. కంటెంట్ చాలా చాలా చక్కగా వివరంగా ప్రతిదీ కూడా ఇచ్చారు. ఎస్ఏకి ప్రిపేర్ అయ్యేవారు ఈ బుక్ చక్కగా ప్రిపేర్ అయితే చాలు. అంటే కంటెంట్ ఇచ్చారు, కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు. కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చినటువంటి ఇటువంటి తెలుగు అకాడమీ పుస్తకం ఇది చాలా చక్కగా ఉంది. మీరు చదువుతూ మీ అంతటి మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం కోసం, బిట్స్ని ప్రాక్టీస్ చేసుకునేందుకు కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను అందిస్తున్నవి ఆ పుస్తకంలోనివే. చూడండి ఇది ఎంత అంటే ఇప్పుడు నేను మీకు ఓన్లీ బిట్ బ్యాంక్ మాత్రమే అంటే ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ఇస్తున్నాను. కానీ ఈ ప్రాక్టీస్ బిట్స్ కంటే ముందు కంటెంట్ కూడా ఉంది. ఆ కంటెంట్ నెక్స్ట్ సెషన్లో ఇస్తాను నేను. ప్రస్తుతం తెలంగాణ అభ్యర్థులు డిఎస్సికి వెళ్తున్నారు కాబట్టి వారి కోసం అని చెప్పి స్పీడ్గా ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మనం వివరంగా అన్నీ మాట్లాడుకుందాం. ఇకపోతే 58వ బిట్టు ఆర్జిత నైపుణ్యాలు, సంశ్లేషణం, స్థూల బోధన. ఆర్జిత నైపుణ్యాలు, సంశ్లేషణం, స్థూల బోధన అనేవి సూక్ష్మ బోధనలో ఏ దశలో వస్తాయి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4 బదిలీ దశ. 3వ దశ బదిలీ దశ. 59వ బిట్టు
ఛాత్రోపాధ్యాయులు సూక్ష్మ బోధన ద్వారా సూక్ష్మ బోధన ద్వారా సాధించిన బోధన నైపుణ్యాలు అన్నింటినీ సంశ్లేషించి వాటిని సహజ తరగతి గదిలో బోధనకు వినియోగించడానికి సహకరించే దశ క్రింది వాటిలో ఏది? బిట్టి ఏమర్థమైంది? ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీరు మైక్రో టీచింగ్ అనేది చేపడతారు. ఈ మైక్రో టీచింగ్ ద్వారా కొన్ని బోధన నైపుణ్యాల్ని ఛాత్రోపాధ్యాయులు సాధిస్తారు. వీటన్నిటిని సంశ్లేషణ చేసి వాటిని సహజ తరగతి గదిలో బోధనలకు వినియోగిస్తారు. దీనికోసం సహకరించే దశ క్రింది వాటిలో ఏది అనేది బిట్టు. జవాబు ఆప్షన్ 3 బదిలీ దశ అనే విషయం పెట్టుకోవాలి. బిట్ నెంబర్ 60. సూక్ష్మ బోధన చక్రంలో మొదట ఉండేది సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్. ఇందులో ఈ చక్రంలో మొట్టమొదట వచ్చేది ఏది? జవాబు పథక రచన. అవునా, పథక రచన మొదటగా వస్తుంది. 61 బిట్టు. సూక్ష్మ బోధన చక్రంలో మైక్రో టీచింగ్ అన్నటువంటి ఈ చక్రంలో పథక రచన తర్వాత వచ్చే అంశం. మొదట పథక రచన వస్తుంది, పథక రచన తర్వాత వచ్చే అంశం. సరైన జవాబును గుర్తించండి. జవాబు బోధన సరైనటువంటి జవాబు. పథక రచన అయిపోయింది, బోధన అయిపోయింది. మరి బోధన తర్వాత వచ్చే అంశం క్రింది వాటిలో ఏది? బోధన తర్వాత వచ్చేటటువంటి అంశం. జవాబు పరిపుష్టి. పథక రచన, బోధన, పరిపుష్టి. సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ అనేటువంటి ఈ చక్రంలో పథక రచన, బోధన, పరిపుష్టి. ఓకే, ఈ చక్రంలో మొదటిది పథక రచన, రెండోది బోధన, మూడోది పరిపుష్టి. 63వ బిట్టు. సూక్ష్మ బోధనను 14 నైపుణ్యాలుగా విశ్లేషించిన వారు ఎవరు? 14 నైపుణ్యాలు. సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ను 14 నైపుణ్యాలుగా విశ్లేషించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు అలెన్ మరియు రైన్. సరైనటువంటి జవాబు. 64వ బిట్టు. బిట్ నెంబర్ 64. 1976లో బీకే పాస్సీ విశ్లేషించిన బోధన నైపుణ్యాల సంఖ్య. 1976లో బీకే పాస్సీ విశ్లేషించిన బోధన నైపుణ్యాల సంఖ్య. బోధన నైపుణ్యాలు అంటే పాస్సీ చూడండి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే మనం బ్రష్ చేసేటప్పుడు పాసి గీసుకుంటాం కదా, జస్ట్ అలా బీకే పాసి అని గుర్తుపెట్టుకోండి. బ్రష్ చేసేటప్పుడు క్లీన్ చేసుకునే పాసి, బీకే పాసి, బ్రష్ క్లీనింగ్ పాసి. ఓకే, ఈయన బోధన నైపుణ్యాలని విశ్లేషించారు. ఆయన ప్రకారం బోధన నైపుణ్యాల సంఖ్య. జవాబు ఆప్షన్ 2 13. సూక్ష్మ బోధనలో మైక్రో టీచింగ్లో 20 బోధన నైపుణ్యాలను సూచించిన వారు ఎవరు? మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధనలో 20 బోధన నైపుణ్యాలను సూచించిన వారు ఎవరు? జవాబు ఎన్కే జంగీరా. సరైనటువంటి జవాబు జంగీరా. 66వ బిట్టు. భారతదేశంలో సూక్ష్మ బోధన నిర్వహణ వీరు సూచించిన నైపుణ్యాలను అనుసరించి సాగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో ఈ సూక్ష్మ బోధన నిర్వహణ అనేది ఎవరి సూచించినటువంటి నైపుణ్యాలను అనుసరించి కొనసాగుతుంది? ఎవరి సూచనల మేరకు కొనసాగుతుంది?
పాసి, బ్రష్ క్లీనింగ్ పాసి. 67వ బిట్టు సూక్ష్మాంశ బోధనలో ప్రధానంగా ఉండే 2 విధాలు అయినటువంటి నైపుణ్యాలు ఏవి? జవాబు శాబ్దిక అశాబ్దిక నైపుణ్యాలు. శాబ్దిక మరియు అశాబ్దిక నైపుణ్యాలు. 68వ బిట్టు సూక్ష్మ బోధనను ఉపయోగించే సమయాన్ని బట్టి ఇన్ని రకాలుగా పేర్కోవచ్చు. మైక్రో టీచింగ్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించేటటువంటి సమయాన్ని బట్టి మైక్రో టీచింగ్ను సమయాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? జవాబు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సూక్ష్మాంశ బోధనలో సూక్ష్మాంశ బోధనలో ఉపయోగించే సమయాన్ని బట్టి అవసరమైన 3 రకాల నైపుణ్యాలు అని చెప్పాం కదా. ఆ 3 రకాల నైపుణ్యాలు ఏవి? చూడండి, బోధన నైపుణ్యాలు అంటే బోధన పూర్వక నైపుణ్యాలు, బోధన కాల నైపుణ్యాలు, బోధన అంతర నైపుణ్యాలు. చూడండి, బోధన పూర్వక, బోధన కాలం అంటే బోధన కంటే ముందు నైపుణ్యాలు, బోధన జరిగే కాలంలో నైపుణ్యాలు, బోధన తరువాతి నైపుణ్యాలు. బిట్ నెంబర్ 70 ఛాత్రోపాధ్యాయుల స్వయం అభ్యసనానికి తోడ్పడేది. ఛాత్రోపాధ్యాయుల స్వయం అభ్యసనానికి తోడ్పడేది. బిట్ నెంబర్ 70 ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఛాత్రోపాధ్యాయుల స్వయం అభ్యసనానికి తోడ్పడేది క్రింది వాటిలో ఏది? జవాబు సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్. ఛాత్రోపాధ్యాయుల 71 బిట్టు ఛాత్రోపాధ్యాయుల నిజమైన తరగతి గదిలో సమర్థ బోధనలను నిర్వహించడానికి తగిన ఆత్మస్థైర్యం కలిగించడానికి ఇది ఉపకరిస్తుంది. అది ఛాత్రోపాధ్యాయులు తర్వాత కాలంలో నిజమైనటువంటి తరగతి గదుల్లో సమర్థవంతమైన బోధనలను నిర్వహించడానికి తగిన ఆత్మస్థైర్యం ఛాత్రోపాధ్యాయులకి కల్పించడానికి ఉపకరించేది ఏది? జవాబు మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన. 72వ బిట్టు అభ్యసనం అంటే ఏమిటి? సింపుల్గా ఇలా బిట్ అడుగుతాడు. అప్పుడు జవాబుకి దేని గుర్తిస్తారు? ప్రవర్తనల పరివర్తనం. ప్రవర్తన, వివిధ విద్యార్థుల యొక్క ప్రవర్తనల్లో పరివర్తన తీసుకురావడమే అభ్యసనం. 73వ బిట్టు బోధనలో నిర్దిష్ట లక్ష్య సాధన కేంద్రం నిర్వహించాల్సిన పరస్పర సంబంధం కలిగిన బోధన ప్రవర్తన అంశీభూతాల సమితిగా బోధన నైపుణ్యాలను నిర్వచించిన వారు ఎవరు? నిర్వచనం ఏంటండి? బోధన ఏదైతే ఉందో ఈ బోధనలో నిర్దిష్టమైనటువంటి లక్ష్య సాధన కేంద్రం ఈ లక్ష్య సాధన కేంద్రం నిర్వహించవలసిన పరస్పరం సంబంధం కలిగిన బోధన ప్రవర్తన అంశీభూతాల సమితి. చూడండి, బోధన అనేటటువంటి ఈ ప్రక్రియలో నిర్దిష్ట లక్ష్య సాధన కేంద్రం అని కనిపిస్తే చూడండి, ఇవన్నీ మనకు అనవసరం, సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. బోధనలో నిర్దిష్ట లక్ష్య సాధన కేంద్రం ఈ పదాలు మనకి కనిపిస్తే ఇది ఎవరి నిర్వచనం అని జవాబు గుర్తిస్తాం. జవాబు జహంగీర్. మనకు తెలుసు కదా, ఇది సింపుల్గా ఈ ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ పేరు మనకు అలాగే తెలుసు.
ఓకే. బోధనలో నిర్దిష్ట లక్ష్య సాధన కేంద్రం, నిర్దిష్ట లక్ష్య సాధన కేంద్రం, ఈ పదాలు మనకి ఒక నిర్వచనంలో కనిపిస్తే ఇది జహంగీర్ నిర్వచనం అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బోధన ప్రవర్తనలు ఎన్ని రకాలు? 74 చూడండి. బోధనా ప్రవర్తనలు ఎన్ని రకాలు? జవాబు 2 రకాలు. ఆప్షన్ 4 సరైనది. 2 రకాలు. 75వ బిట్టు బోధనా ప్రవర్తనలోని ఆ 2 రకాలు ఏవి? బోధన ప్రవర్తనలో 2 రకాలు అని చెప్పాను కదా, అవి ఏవి? జవాబు ఇదిగో. వాంఛనీయ ప్రవర్తనలు 1, వాంఛనీయ ప్రవర్తనలు, అవాంఛనీయ ప్రవర్తనలు. వాంఛనీయ, అవాంఛనీయ. వాంఛ అంటే కోరిక, వాంఛనీయ, అవాంఛనీయ ప్రవర్తనలు. 76వ బిట్టు క్రింది వాటిలో మౌలిక బోధన నైపుణ్యం కానిది ఏది? మౌలిక బోధన నైపుణ్యం కానిది. జవాబు మూల్యాంక నైపుణ్యం. ఇది కాదు. మూల్యాంక నైపుణ్యం. ఇది మూల్యాంక నైపుణ్యం. క్రింది వాటిలో మౌలిక బోధన నైపుణ్యం కానిది అంటే మిగిలినవన్నీ కూడా మౌలిక బోధన నైపుణ్యాలు. బోధన లక్ష్యాలు రాయటం, వివరణాత్మక నైపుణ్యం, పఠన నైపుణ్యం, ఇవన్నీ కూడా. 77వ బిట్టు క్రింది వాటిలో మౌలిక బోధన నైపుణ్యం గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం. ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం అనేది మౌలిక బోధన నైపుణ్యం. 78 తరగతి గది బోధనకు దిశానిర్దేశం చేసేవి. తరగతి గది అంటే క్లాస్ రూమ్ టీచింగ్కు దిశానిర్దేశం చేసేవి క్రింది వాటిలో ఏవి? ఎస్, లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అనేవి తరగతి గది బోధనకు దిశానిర్దేశం చేస్తాయి. 79వ బిట్టు బోధన లక్ష్యాలను స్పష్టంగా ప్రవచించినప్పుడు, బోధన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ బోధన లక్ష్యాలను స్పష్టంగా ప్రవచించినప్పుడు ఏం జరుగుతుంది? ఆశించిన అభ్యసన ఫలితాలు వస్తాయి. అంటే విద్యార్థుల నుంచి ఆశించిన అభ్యసన ఫలితాలు రావాలి అంటే బోధన లక్ష్యాలను స్పష్టంగా ప్రవచించగలగాలి. ఓకే. బిట్ నెంబర్ 80వ బిట్టు బోధన లక్ష్యాలు పాఠ్య విషయం మొత్తం మీద ఉండాలి లేదా అభ్యసన ఫలితాలకు సంబంధించినవి ఉండాలి. ఎలాంటి సందిగ్ధత లేకుండా సూటిగా ఉండాలి, అపరిమితంగా ఉండాలి. వీటిలో సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవి? జవాబు ఆప్షన్ 4 బోధన లక్ష్యాలు అనేవి పాఠ్య విషయం మొత్తం మీద ఉండాలి, అభ్యసన ఫలితాలకు సంబంధించినవి ఉండాలి, ఎలాంటి సందిగ్ధత లేకుండా సూటిగా ఉండాలి. చూడండి, బోధన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో లక్ష్యాలు అనేవి విషయం మొత్తం పాఠ్య విషయం మొత్తం మీద ఉండాలి, అభ్యసన ఫలితాలకు సంబంధించాలి, సందిగ్ధత ఉండకూడదు, సూటిగా ఉండాలి. 81వ బిట్ నెంబర్ 81 క్రింది వాటిలో బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు రాసే నైపుణ్యానికి వాంఛనీయ ప్రవర్తన క్రింది వాటిలో ఏది?
అనేది ప్రశ్న. బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు రాసే నైపుణ్యానికి వాంఛనీయ ప్రవర్తన. క్రింది వాటిలో ఏది? జవాబు బోధనా అనుభవాలను సూచించేవిగా ఉండటం. 81 బిట్లేని 82వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. 82వ బిట్టు కొంతమంది మిత్రులు అడుగుతుంది, సార్ ఆ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అర్థమవుతుంది అని చెప్పి, సరేనండి, ఇది జస్ట్ ప్రాక్టీస్ బిట్స్, ఇవి చాలా స్పీడ్గా వెళ్ళాలి. మనం అంటే తెలంగాణ మిత్రులు కొంతమంది ఇప్పుడు డిఎస్సికి రెడీగా ఉన్నారు, వారిని ఉద్దేశించుకొని ఈ వీడియోస్ని అందిస్తున్నాను. మళ్ళీ మొదటి నుంచి వస్తానని చెప్తున్నా కదా, అప్పుడు తెలుగు మెథడాలజీని నీట్గా ముందు కాన్సెప్ట్లోకి వెళ్ళి కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఆ విధానంలో మళ్ళీ వద్దాం. ప్రస్తుతం వారిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని నేను రూపొందిస్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఇకపోతే చూడండి, 82వ బిట్టు క్రింది వాటిలో బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు రాసే నైపుణ్యానికి వాంఛనీయ ప్రవర్తనలు. 82వ బిట్టు ఏంటిది? ఆప్షన్ 3 సరైనది. ఏంటి ఆప్షన్ 3 అంటే బోధన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్యాలు స్పష్టీకరణలు, వీటిని తీసుకుంటే ఇక్కడ రైటింగ్ స్కిల్స్ నుంచి ఆశించే ప్రవర్తనలు ఏవి? రైటింగ్ స్కిల్స్ నుంచి ఆశించే ప్రవర్తనల్ని గుర్తించండి అన్నది ఇక్కడ ప్రశ్న. అందులో సంపూర్ణ వాక్యాలుగా రాయగలగడం, విద్యార్థులు సంపూర్ణ వాక్యాలుగా రాయగలగడం, దీర్ఘకాలిక లక్ష్యాల వైపు దారితీసే క్రమంలో ఉండాలి. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు దారితీసే క్రమంలో ఇవి ఉండాలి. తర్వాత అభ్యసన అనుభవాలను సూచించే విధంగా ఉండాలి. అంటే రైటింగ్ స్కిల్స్, లక్ష్యాలు స్పష్టీకరణలు ఇందులో భాగంగా, లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అందులో భాగంగా విద్యార్థుల నుంచి మనం ఆశించే ప్రవర్తనలు ఏంటంటే సంపూర్ణ వాక్యాలుగా స్టూడెంట్లు రాయగలగాలి. సంపూర్ణ వాక్యాలుగా రాయగలగాలి. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి ప్రయాణం చేయాలి. అభ్యసన అనుభవాలను సూచించే విధంగా ఉండాలి. నెక్స్ట్ 83వ బిట్టు ఉపాధ్యాయుడి పాఠ్య బోధనకు ప్రాతిపదికగా దేనిని పరిగణిస్తారు అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 3 పాఠ్య ప్రవేశ నిర్వహణ నైపుణ్యం సరైనటువంటి జవాబు. పాఠ్య ప్రవేశ నిర్వహణ నైపుణ్యం అంటే పాఠం చెప్పడానికంటే ముందు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత, తరగతి గదిలోకి ప్రవేశించిన నుంచి పాఠం వైపుకి విద్యార్థుల్ని మలచడానికి ఉపాధ్యాయుడు రూపొందించుకున్నటువంటి ఈ ప్రవేశిక ఏదైతే ఉందో ఆ ప్రవేశిక నిర్వహణ నైపుణ్యము పాఠ్య బోధనకు ప్రాతిపదిక. 84వ బిట్టు పాఠం ప్రారంభంలో ఉత్సాహభరితమైన తరగతి వాతావరణాన్ని సృజిస్తూ పాఠ్యాంశంని ప్రవేశపెట్టడానికి ఉపాధ్యాయుడు చేయవలసిన ప్రథమ కృత్యం ఏది అన్నది బిట్టు. పాఠం ప్రారంభంలో ఉత్సాహభరితమైన తరగతి వాతావరణాన్ని పిల్లల్లో కలిగించాలి. ఇందుకోసం పాఠ్యాంశంని ప్రవేశపెట్టడానికి, ఇలా సృజిస్తూ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడానికి
ఉపాధ్యాయుడు ప్రప్రథమంగా ఏ కృత్యంని నిర్వహించాల్సి ఉంటుంది? 84వ బిట్టు ఆప్షన్ 3 పూర్వజ్ఞాన పరిశీలన సరైనటువంటి జవాబు. 85వ బిట్టు తెలిసిన దాని నుండి విద్యార్థులకి తరగతి గదులకి వెంటనే ప్రవేశం అంటే ఎంటర్ అవుతూనే కష్టమైనటువంటి అంశాలని అడిగేసి వారికి బెంబేలెత్తింపజేసి భయభ్రాంతులకి చేయడం కంటే విద్యార్థులతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ చాలా స్నేహపూర్వకమైన వాతావరణంలో వాళ్ళకి తెలిసిన అంశాలని ముందుగా టచ్ చేస్తూ అలాగే తెలిసిన అంశాలని కొన్నింటిని వారి ద్వారా చెప్పిస్తూ పిల్లల్ని యాక్టివ్ చేస్తూ మెల్లమెల్లగా వారికి తెలియని అంశాల వైపు ప్రయాణించాలి. దీన్ని ఏమంటారు? ఈ పద్ధతిని ఏమంటారు? జవాబు పూర్వజ్ఞాన పరిశీలన అని చెప్పి అంటారు ఈ ప్రక్రియని. 86వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 86 పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థులు నూతన అంశాలను అభ్యసించడానికి పూర్వజ్ఞానం అంటే కదా పూర్వజ్ఞాన పరిశీలన ద్వారా విద్యార్థులకి ఇంతకు ముందు తెలిసిన అంశాలని మనం అడుగుతాం. తెలిసిన అంశాలని అడిగి తెలిసిన అంశాలతో వారిని యాక్టివ్ చేస్తూ మెల్లమెల్లగా వారికి తెలియనటువంటి నూతన అంశాల వైపు అభ్యసనం అనేది మనం తీసుకుని వెళ్తాం. ఇందుకు తగిన ప్రేరణ కలిగించేది క్రింది వాటిలో ఏది అన్నది బిట్. దీని జవాబు ఆప్షన్ 2 ఉన్ముఖీకరణం సరైనటువంటి జవాబు. 87వ బిట్టు పాఠ్యాంశ ప్రవేశ నిర్వహణలో ఉపాధ్యాయుడు వేసే ప్రశ్నల్లో అందించే సమాచారంలో తార్కిక క్రమత నిరంతరం లోపించడం అనేది ఈ ప్రవర్తన క్రిందకు వస్తుంది. జవాబు అవాంఛనీయ ప్రవర్తన క్రిందకి వస్తుంది. 88వ బిట్ని పరిశీలన చేస్తే ఉన్ముఖీకరణను నిర్వహించేందుకు ఉపాధ్యాయుడు సరైనటువంటి సాధనాన్ని ఒకవేళ వినియోగించుకోలేకపోయినట్లయితే అది అవాంఛనీయ ప్రవర్తనకి దారితీస్తుంది. 89వ బిట్టు బోధనలో ఒక అంశాన్ని గురించి సరళమైనటువంటి భాషలో విపులీకరించి చెప్పే నైపుణ్యం ఏదైతే ఉంటుందో అది ఆ నైపుణ్యం దాన్ని ఏమంటారు? వివరణ నైపుణ్యం అని చెప్పి అంటారు. అంటే ఉపాధ్యాయుడు బోధన ప్రక్రియని తరగతులు చేపడుతున్నాడు. వాటిని అలా బోధించేటప్పుడు విద్యార్థులకి తెలిసినటువంటి సరళమైనటువంటి భాషలో విపులీకరణ చేస్తున్నాడు. ఒక్కొక్క అంశాన్ని అరటిపండు తొక్క ఒలిచిపెట్టి విద్యార్థులకు తినిపిస్తున్నట్టు అక్కడ ప్రతి అంశంని విపులీకరించి చెబుతున్నాడు ఉపాధ్యాయుడు. ఈ నైపుణ్యంని వివరణ నైపుణ్యం అని చెప్పి అంటారు. ఓకే, బిట్ నెంబర్ 90 విద్యార్థుల పూర్వజ్ఞానానికి విద్యార్థులు ఎంతో అంతో కొంత పూర్వజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకి రామాయణం అన్న కథని మనం తీసుకున్నప్పుడు దశరథ మహారాజుకి కౌసల్యదేవికి ఇరువురికి పుట్టిన కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడి యొక్క భార్య సీతాదేవి అని కొన్ని అంశాలని తెలుసుకుని ఉంటారు. ఇది పూర్వజ్ఞానం. అలా పాఠంలో ఇంకా రామాయణ కథలోకి వెళ్ళే కొద్ది
పరిచయం అవుతున్న కొత్త కొత్త విషయాలు, లక్ష్మణుడి భార్య ఎవరు, భరతుడి భార్య ఎవరు, శత్రుఘ్నుడి భార్య ఎవరు, ఇలా కొత్త కొత్త విషయాలు ఇలా పరిచయం అవుతూ ఉంటాయి. వీటి మధ్య సంబంధ స్థాపనకు, పూర్వ జ్ఞానానికి, పాఠంలో పరిచితం అవుతున్నటువంటి కొత్త విషయాల మధ్య సంబంధ స్థాపనకు ఉపాధ్యాయుడికి ఉపకరించేది క్రింది వాటిలో ఏది? జవాబు వివరణ నైపుణ్యం సరైనటువంటి జవాబు. 91వ బిట్టు పాఠంలోని ముఖ్యమైనటువంటి విషయాలను అన్నింటినీ కలుపుతూ అవగాహన కలిగించడం, దీన్ని వివరణ నైపుణ్యం అని చెప్పి అంటారు. పాఠంలోని ముఖ్యమైన విషయాలను అన్నిటినీ కలుపుతూ అవగాహన కలిగించడంని వివరణ నైపుణ్యం అని చెప్పి అంటారు. 92వ బిట్టు పాఠ్య బోధనలలో ఊత పదాలను వినియోగించడం, ధారాళంగా మాట్లాడలేకపోవటం. అంటే ఊత పదాలని తరచుగా ఉపయోగిస్తూ ధారాళంగా మాట్లాడుతూ పాఠం ఒకవేళ బోధించలేకపోతే దాన్ని అవాంఛనీయ ప్రవర్తన అని చెప్పి అంటారు. అవాంఛనీయ ప్రవర్తన. ఓకే, ఊత పదాలు ఎక్కువగా ఉపయోగించకూడదు, ధారాళంగా మాట్లాడగలగాలి, తరగతి గదిలో మాటలు తడుముకోకూడదు. ఉపాధ్యాయుడు విస్తృతంగా వాడే బోధనోపకరణాలలో ఒకటి క్రింది వాటిలో ఏది? నల్లబల్ల, రేడియో, టీవీ. రేడియో ఫ్రీక్వెంట్లీగా వాడు అప్పుడప్పుడు, ఎప్పుడు అవసరమో అప్పుడు. అంటే విద్యార్థులకు భాషణం, వినికిడి మరియు భాషణ నైపుణ్యాన్ని నేర్పించేందుకు రేడియో వాడతారు. టీవీ కూడా అంతే కదా, ప్రతిసారి టీవీ వాడరు, ప్రతిసారి టేప్ రికార్డర్ వాడరు. తరగతి గదిలో ఏమడిగారు? విస్తృతంగా వాడే బోధనోపకరణం నల్లబల్ల. నెక్స్ట్, శ్రవణ దృశ్యేంద్రియాలను, శ్రవణము దృశ్యం అంటే కంటితో చూచేది, శ్రవణం అంటే చెవితో వినేది. శ్రవణ దృశ్య ఇంద్రియాలను కలిపే సాధనంగా పనిచేస్తూ విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసేది క్రింది వాటిలో ఏది? ఇలా బిట్టు వస్తే సరైన సమాధానంగా ఏం మనం గుర్తిస్తాం? రేడియో శ్రవణ నైపుణ్యమే కానీ దృశ్యం అనేది ఉండదు. రేడియోలో, టేప్ రికార్డర్లో కూడా దృశ్యం అనేది ఉండదు, శ్రవణమే. మెరుపు అట్టల్లో కేవలం దృశ్యమే ఉంటుంది, శ్రవణం ఉండదు. కాబట్టి నల్లబల్ల సరైనటువంటి జవాబు. శ్రవణ దృశ్య ఇంద్రియాలను అంటే చెవులను కళ్ళను కలిపి, అంటే ఒకేసారి ఈ ఇంద్రియాలని ఒకేసారి ఇక్కడ అలర్ట్ చేస్తుంది నల్లబల్ల. ఎందుకు? ఉపాధ్యాయుడు మాట్లాడేది విద్యార్థులు వింటూ ఉంటారు, అలాగే బోర్డు మీద ఉపాధ్యాయుడు రాసేది విద్యార్థులు చూస్తూ ఉంటారు. శ్రవణ దృశ్య ఇంద్రియాలను కలిపే సాధనంగా పనిచేస్తూ విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసేది బ్లాక్ బోర్డ్. 95వ బిట్టు దస్తూరి స్పష్టత అంటే ఏమిటి? దస్తూరి స్పష్టత అంటే ఏమిటి? దస్తూరి స్పష్టత రాసే అక్షరాలు ఒకే పరిమాణంలో ఉండాలి. విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ముందు ఉపాధ్యాయులు చక్కగా ఒకే పరిమాణంలో అక్షరాలని రాస్తే విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల్ని అనుకరిస్తూ ఉంటారు. పదాల మధ్య, వాక్యాల మధ్య తగినంత ఖాళీలు ఉంచాలి. దిద్దుబాట్లు, కొట్టివేతలు ఉండకూడదు. ఓకే, ఇక్కడ ఈ 3 అంశాలు కూడా సరైనవే. దీన్నే
దస్తూరి స్పష్టత అంటారు. అక్షరాలు ఒకే పరిమాణంలో ఉండాలి. వాక్యాలకు పదాలకు మధ్య మధ్యలో ఖాళీలు తగినంతగా స్పేస్ విడిచిపెట్టాలి. కొట్టివేతలు దిద్దుబాట్లు ఉండకూడదు. దీన్నే దస్తూరి స్పష్టత అంటారు. 96వ బిట్ నంబర్ 96. ఇక్కడ చూడండి, నల్ల బల్లపై రాత ఉచితత్వానికి సంబంధించిన వాంఛనీయ ప్రవర్తన. బ్లాక్ బోర్డ్పై రాత ఎలా ఉండాలి? వాంఛనీయ ప్రవర్తన అంటే నల్ల బల్లపై రాత ఉపాధ్యాయుడు ఎలా రాయాలి అన్నది శుభ్రమైనటువంటి రాత పని ఉపాధ్యాయుడు ఉపయోగిస్తే అది వాంఛనీయ ప్రవర్తన. అది ఉచితము మరియు వాంఛనీయం. చక్కగా విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో మన పాఠం ఎవరు చెప్తున్నాం? విద్యార్థులకి. కాబట్టి ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు మీద రాసిన అంశాలు విద్యార్థికి చక్కగా కనిపించాలి. అంటే ఉపాధ్యాయుడి యొక్క దస్తూరి అంత చక్కగా ఉండాలి. 97వ బిట్టు, రాతలో సమత, వేగంగా రాయటం, స్పష్టంగా రాయటం. చూడండి, సమత ఉండాలి, వేగంగా రాయగలగాలి, స్పష్టంగా రాయగలగాలి. ఇవి నల్లబల్ల ఉచితత్వంలో ఈ అంశాలు నల్లబల్ల ఉచితత్వంలో ఏ ప్రవర్తన కిందకి వస్తాయి? జవాబు వాంఛనీయ ప్రవర్తన క్రిందకి వస్తాయి. ఈ అంశాలు వాంఛనీయ ప్రవర్తన క్రిందకి వస్తాయి. ఇక 98వ బిట్టు, క్రింది వాటిలో పఠన నైపుణ్యానికి సంబంధించిన వాంఛనీయ ప్రవర్తన ఏది? పఠన నైపుణ్యానికి సంబంధించిన వాంఛనీయ ప్రవర్తన క్రింది వాటిలో ఏది? రాగయుక్తంగా లయబద్ధంగా చదవటం. రాగయుక్తంగా చదవగలగాలి, లయబద్ధంగా చదవగలగాలి. ఇది పఠన నైపుణ్యానికి సంబంధించిన వాంఛనీయ ప్రవర్తన. పాఠ్య బోధన సమయంలో విద్యార్థుల నుంచి ఆశించిన ప్రతిస్పందనలను రాబట్టడం కోసం ఉపకరించి నిర్వహణ కళ క్రింది వాటిలో ఏది? చూడండి, ఉపాధ్యాయుడు పాఠంని బోధిస్తున్నాడు. అప్పుడు విద్యార్థుల నుంచి ఆశించిన ప్రతిస్పందన అంటే ఏంటి? ప్రతిస్పందనను విద్యార్థుల నుంచి రాబట్టాలి అంటే ఆ తరగతి గదిలో ఎటువంటి కళని నిర్వహించాలి? పఠన నైపుణ్యమా, నల్లబల్ల వినియోగ నైపుణ్యమా, పూర్వజ్ఞాన పరిశీలన నైపుణ్యమా, ప్రశ్నించే నైపుణ్యమా? జవాబు ప్రశ్నించే నైపుణ్యం. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇది ఈ విధంగా ఈ వీడియోలో మరికొన్ని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేసాం కదా. ఓకే, ఈ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒక లైక్ ఇవ్వండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరి ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పుస్తకం గవర్నమెంట్ వారు లాంచ్ చేశారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఒక పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే కనుక చక్కగా ఈ పుస్తకంని నీట్గా ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఒక 4 సార్లు 5 సార్లు మీరు రివిజన్ చేసేస్తే జాబు ఈజీగా కొట్టచ్చు. ఓకే, మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.